గురించి మాట్లాడతాక కానీ ప్రతి దాని గురించి దేని గురించి మాట్లాడాలన్నా ఫస్ట్ మన జీవనోపాయం మనం బ్రతికే బ్రతుకు మోస్ట్ ఇంపార్టెంట్. మనం చేసే పని, నేను చేసే పని ఆటో అన్న. నాకంటూ ముందుకెళ్ళాలన్నా, నాకంటూ ఏమన్నా డ్రీమ్స్ ఉన్నా, నా డ్రీమ్ రీచ్ కావాలన్నా నాకు ఇది ఆటో మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. నా ఆటోని ఎవడో దొంగతనం చేసిన నా కృష్ణానంద్ పార్క్ దగ్గర నా బతుకు మీద కొట్టిండన్న. నిజంగంటే నాది గద్వాల్ డిస్టిక్ అన్న, పెద్దందలపాడు పల్లెటూరు నుంచి వచ్చిన అన్న. ఇక్కడ నాకంటూ ఒక ఫ్యాషన్ ఉంది, ఆ ఫ్యాషన్ ని రీచ్ కావాలని చెప్పి. కాకపోతే నా అక్క నేను ప్రతి సినిమా రివ్యూ చెప్తాక, ప్రతి సినిమా గురించి నేను జడ్జ్ చేస్తా, ప్రతి సినిమా గురించి మాట్లాడతా. సినిమాలో ఏమన్నా రాంగ్ ఉన్నా రైట్ ఉన్నా నేను చెప్పగలుగుతా. అంటే కృష్ణానంద్ పార్క్ దగ్గర ఎక్కడ పెట్టావు బ్రో? అన్న కృష్ణానంద్ పార్క్ దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ దగ్గర పెట్టినా, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం. కాకపోతే సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా తొందరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు తీసుకుపోలే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది తొందరగా రీచ్ అవుతుంది కాబట్టి అన్న, ముఖ్యంగా డ్రైవర్లు ఈ గ్రూప్లలో షేర్ చేయండి అన్న ప్లీజ్ అన్న. నా గురించి కాదన్న, నేనంటూ బ్రతికేది దీని మీదనే. నా బ్రతుకన్నా, నా బతుకు గురించి, నా జీవనోపాయం, నా కడుపు. సినిమా చూడడానికి కాదాక కృష్ణానంద్ పార్క్ దగ్గర ఆటో పోయింది. నేను ప్రతి సినిమా గురించి చెప్తా రివ్యూ. నాకు రివ్యూ కొడితే ఎవరికైనా తెలుస్తుంది అక్క. సో నేను అట్లా రివ్యూ చెప్పాలంటే కూడా నేను ఫస్ట్ ముఖ్యంగా దీని మీద నా బతుకు. ఈ వీడియో ఎవరైనా చూస్తే ఖచ్చితంగా గ్రూప్లలో షేర్ చేయండి అన్న. మీకు మొక్కి చెప్తున్నా, ఖచ్చితంగా ఈ బండిని పట్టేయనన్న. నా చేతనైనంత వరకు నేను గిఫ్ట్ కూడా ఇస్తాను ఎంతో కొంత. ఒకటి పేదోళ్ళ దగ్గర ఇట్లా తీసుకొని దొంగతనం చేయడం తప్పు కాదు. ఎందుకంటే పొద్దుంతా కష్టపడతా తను విలువ తెలుస్తుంది. పొద్దుంతా కష్టపడతా 500 సంపాదించుకోవడం, ఇంట్లో పిల్లలు పోషించుకోవడం, ఇంట్లో ఫ్యామిలీ పోషించుకోవడం, ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవడం చాలా తప్పు. ముందుగా యాక్షన్ తీసుకోవాలి పోలీసు వాళ్ళు. ఇలా ఆటో పోయింది, రేపు ఇంకా ఇట్లా రివ్యూ చెప్పడం వాళ్ళు ఎంతమంది వస్తారు, ఆల్రెడీ బైకులు పెడతారు, మీడియా వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఇట్లా ఎత్తుకోకుండా జాగ్రత్త పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎవరు ఇట్లా పోవద్దు. ఇట్లా కన్నీరు చాలా బాధపడుతుంది. కొట్టొచ్చు కానీ బతుకు మీద కొడితే బతుకుండకుండా అయిపోతుంది అన్న ఎవడన్నా కానీ వాడు. ఎందుకంటే నా బతుకు మీద కొట్టినా. నేనంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చినా అన్న. ఏం పెద్ద డబ్బులుండండి కాదు, నా ఫ్యాషన్ అనేది నేను రీచ్ కావాలని చెప్పి వచ్చినా అన్న. నా బతుకు మీద కొట్టినా ఆటో ఖచ్చితంగా షేర్ చేయండి అనేది. ఆటో ఎక్కడ పోదు అంత భగవంతుని దేవరా. నేను ఏడున్నా కూడా 100% దొరకాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దొరకాలి, మీడియా వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయండి అన్న. ఆటో దొరకాలి, మళ్ళీ ఆటో తీసుకోవడానికి రావాలి. అందరికి వచ్చి మీకు అందరు థ్యాంక్స్ కూడా చెప్తాడు అయినంత ఆయన వచ్చి. మనస్ఫూర్తి కోరుకుంటున్నా దొరకాలని మనస్ఫూర్తి. TS06 UP 0983 అన్న నా బండి నెంబర్. నా ఫోన్ నెంబర్ 6303952816 అన్న. ఏదైనా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా ఓకే, లేదంటే నా నంబర్ కాంటాక్ట్ అయినా కూడా నేను రీచ్ అవుతాను. ఖచ్చితంగా మీకు కూడా ఏదైనా ఉంటే నేను సాయం చేస్తాను నా చేతనైనంత వరకు. నేనంటే ఒక బీదోనన్నా, నా బతుకు మీద కొట్టడం ఇట్లా. అందరం కష్టపడతాం, మన బాధపడక అందరం బీదోళ్ళమే. నువ్వు అందరం పొద్దున్న లేచే కష్టపడ్డోళ్ళమే. ఎందుకంటే పోయింది కాబట్టి ఎంత బాధపడుతున్నా, ఎంత ఏడుస్తున్నా మాకు అందరు తెలుస్తుంది. ఇంకోసారి బతికే కడుపు మీద కొట్టడం కరెక్ట్ కాదన్న. నిజంగా అంటే ఎవరైనా కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేయండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.